Luke 15th chapter. లూకా సువార్త 15వ అధ్యాయం. Here we are told of the seeking Savior and the shepherd who goes to find his lost sheep. ఇక్కడ వెదకేటువంటి రక్షకుని గురించి, తప్పిపోయినటువంటి గొర్రెలు వెతుకుతూ ఉండేటువంటి కాపర్ని గురించి చెప్పబడినది. And also of a woman who would normally, if she lost her jewel, sweep till she finds it. తన ఆభరణాలు పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ సాధారణముగా కనుగొనే వరకు దానిని వెతుకుతున్నటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పబడినది. Now, we often think that God is somewhere so indifferent towards our condition. మనం ఏమని తలుస్తామంటే దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, మన స్థితి విషయమైన ఏమీ పట్టించుకోడు అని. You know, it looks as though misery after misery, calamity after calamity, debt after debt. Oh, some people, most people's lives are filled with a lot of sorrow. ఒక విపత్తు తర్వాత మరొక విపత్తు, ఒక దురవస్థ తర్వాత మరొక దురవస్థ, ఒక అప్పు తర్వాత మరొక అప్పులతో నిండి ఉండటం వలన అనేకుల జీవితంలో అనేటువంటి ఎంతో దుఃఖంతో నిండినవిగా కనబడుతూ ఉన్నాయి. You know, outwardly we have learned to just try to forget the misery in our hearts by just running away to the cinema, going away to see a dance, or sit before the television the whole day. మన హృదయంలో ఉన్నటువంటి ఆ దురవస్థను మర్చిపోవడానికి మనం సినిమాకి వెళ్ళిపోవడం ద్వారా కానీ, లేకపోతే ఒక డాన్స్కి వెళ్ళడం ద్వారా కానీ, ఒక టీవీ ఎదుట రోజంతా కూర్చోవడం ద్వారా కానీ మర్చిపోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. Some people try to forget their misery by eating. కొంతమంది అదే పనిగా తినుట ద్వారా వారు దురవస్థను మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు. Others try to drown their sorrow by drinking. కొంతమంది అదే పనిగా త్రాగి దాని వల్ల దుఃఖం నుండి ఉపశమనం పొందడానికి చూస్తారు. But does that work? అది ఉపయోగపడుతుందా అలాగ చేస్తే? Does it remove your sorrow or your stress? నీ ఒత్తిడిని గాని దుఃఖమును గాని తొలగించి వేస్తుందా? No, లేదు. So many people begin to suffer from nervous diseases or high blood pressure. They can't bear the burdens of life. జీవితంలోని ఒత్తిడులను భరించలేకపోవడం వలన అనేకులు నరముల వ్యాధుల వలన మరి అనేకమైనటువంటి ఇతర రుగ్మతల వలన బాధపడేటటువంటి వారిగా కనబడుతున్నారు. And we think, what is God doesn't care. ఏమండి దేవుడు ఏమి కూడా నా విషయం పట్టించుకోరు. That is not true. అది నిజం కాదండి. Because ఎందుకంటే the Bible tells us, బైబిల్ మనతో సెలవిస్తుంది, that God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. And the Bible again says, బైబిల్ ఇంకా సెలవిస్తుంది, that God so loved the world that he gave his only begotten son. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించారంటే తన అద్వితీయ ఒకే ఒక్క కుమారుని ఆయన అనుగ్రహించినారు. That whosoever, those who hate him, those who are strangers to him, those who have hardly ever heard of Jesus, ఆయనను ద్వేషించేటువంటి వారు, అలాగే ఆయనకి పరాయి వారు, ఏనాడు కూడా ఆయన నామమును వినటువంటి వారు ఎవరైనా సరే, whosoever believeth on him, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎవరైనా సరే, should not perish, నశించక, never to go to hellfire, నరకాగ్నికి వెళ్లకుండా ఉండడానికి, but have everlasting life. అయితే నిత్య జీవమును కలిగి ఉండుటకు. What a marvelous thing. ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయం ఇది. You and I will die one day. నీవు నేను ఒక దినమందు చనిపోతాము. And of course we will leave those around us who miss us
And so they are full of sorrow, at least for some time. నీవు నేను చనిపోయిన తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి వారు మనం లేము అనేటువంటి విషయాన్ని బట్టి కొంతకాలం దుఃఖాన్ని కలిగి ఉంటారు. But కానీ we will go to a place where there is no death. మరణము లేనటువంటి ఒక స్థలమునకు నీవు నేను వెళ్తాం. Where there are no tears. కన్నీరు లేనటువంటి స్థలానికి. Where Jesus is the light. అక్కడ యేసే the sun. You know, we depend so much on the sun. Tomorrow if the sun does not rise, మనం సూర్యుడి మీద ఎంతో ఆధారపడతాము. రేపు కనుక సూర్యుడు కనుక ఉదయించకపోయినట్లయితే అక్కడైతే యేసు ప్రభువే సూర్యుని కాంతి వలె ఉంటారు. And that is everlasting life. అదే నిత్య జీవము. And God says, I want to give you this everlasting life. ఈ నిత్య జీవాన్ని నేను నీకు ఇవ్వగోరుచున్నానని దేవుడు మనతో చెప్తున్నారు. What is the cost? అయితే దాని వెల ఎంత? Well, where can you buy it? మీరు దానిని ఎక్కడ కొనగలరు? How much should you pay for that pilgrimage? ఆ తీర్థయాత్రకు మీరు ఎంత చెల్లించాలి? Or for the yajna? ఆ యజ్ఞానికి మీరు ఎంత వెల చెల్లించాలి? Friends, స్నేహితులారా, everything has been paid. సమస్తము కూడా చెల్లించబడినది. How amazing. ఎంత ఆశ్చర్యం అది. You and I నీవు నేను cannot pay for our sins. మన పాపముల కొరకైన వెలను చెల్లించలేము. How can we wash away our sins? మన పాపములను ఎలాగ మనం కడుక్కోగలము? So we think కాబట్టి మనం తలస్తాము, God is indifferent. దేవుడు నా పట్ల ముభావంగా ఉన్నారు. He does not see my sorrow. ఆయన నా దుఃఖమును చూడడం లేదు. He does not understand. ఆయన నన్ను అర్థం చేసుకోవడం లేదు. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, can a mother forget her sucking child? తల్లి తన చంటి పిల్లను మరచునా? Yea, they may forget. వారైనా మరచుదురు గాని, but I will not forget you. నేను నిన్ను మరువను. Yes. అవును. The Savior who became the prayashchit bali for our sins can never forget you. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలైనటువంటి రక్షకుడు మిమ్మల్ని ఎన్నడూ కూడా మరువరు. So కాబట్టి I used to think, నేను ఒకప్పుడు అనుకునేవాడిని, see, I am praying, I am waiting, God is not speaking. నేను కనిపెడుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నాతో మాట్లాడడం లేదు. Then came God's light to me. ఆ తర్వాత దేవుని యొక్క వెలుగు నాకు వచ్చినది. What did God say? దేవుడు ఏం చెప్పారు? No, you are not waiting, I am waiting. లేదు 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 లేదు, నీవు నా కొరకు కనిపెట్టడం లేదు, కానీ నేనే నీ కొరకు కనిపెడుతూ ఉన్నానన్నారు. God waiting for a sinner, for a wretch like me. నా వంటి దుష్టుని కొరకు, నా వంటి పాపి కొరకు దేవుడు కనిపెట్టుకుని ఉండడం అనేది What an amazing thing. ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయం అది. So in Luke the 15th chapter, లూకా సువార్త 15వ అధ్యాయంలో, when the son who took away the property from the father went to a far country. తండ్రి వద్ద నుండి తన వాటా ఆస్తిని కుమారుడు తీసుకొని చాలా దూర ప్రదేశానికి వెళ్ళినాడు. He lost all touch with his father. తండ్రితో ఉండేటువంటి తన సంబంధం అంతటిని కూడా పూర్తిగా పోగొట్టుకున్నాడు. And the Bible says, బైబిల్ చెప్తుంది, he went into a far country. అతడు దూరదేశమునకు వెళ్ళిపోయినాడు. Far from God. దేవుని వద్ద నుండి దూరముగా. I am very surprised at religious people. భక్తి పరులైనటువంటి వారిని నేను చూసి చాలా, Because ఎందుకంటే there is no fruit to their bhakti. వారి భక్తిలో ఫలం అనేది లేదు. They go to church on Sunday. ఆదివారం చర్చికి వెళ్తారు. They do their songs, their bhajans, their pujas. పాటలు పాడతారు, భజనలు చేస్తారు, పూజలు చేస్తారు.
nothing is seen on Monday. అయితే సోమవారం ఏమీ కూడా కనబడదు. How our offices are flowing with bribes. మన ఆఫీసులో ఇలాగ లంచములు అనేవి ప్రవాహం వల్లే ప్రవహిస్తున్నాయి. Is there any compassion in the hearts of such bribe takers? అలాంటి లంచగొండుల హృదయంలో ఏ విధమైనటువంటి కనికరం అనేది ఏమైనా ఉన్నదా? No. లేనే లేదు. Is this not the history of the country for ages? యుగముల తరబడి ఈ దేశ చరిత్ర ఇదే కదా. The Rajas, రాజులు, you know about one of the Rajas. ఒక రాజు గారు, it's him. He would make women stand naked around his swimming pool. తన ఈత కొలనులో ఆయన తన ఎదుట అనేక మంది దిగంబరమైనటువంటి స్త్రీలను నిలవబెట్టి ఉంచేవాడంట. But that was common. ఆ రోజులు అది అతనికి సాధారణమే. Or bring them to dance before him. తన ఎదుట నాట్యం చేయడానికి వారిని తీసుకొని రావడం. Are they animals? వారేమైనా జంతువులా? They are women. వారు స్త్రీలు. The last of God's creation, very precious. దేవుని యొక్క అత్యంతమైనటువంటి విలువైనటువంటి. And to be a mother, తల్లిగా ఉండుట. can everybody be a mother? ప్రతి ఒక్కరు తల్లిగా ఉండగలరా? I will tell you. నేను మీతో చెప్తాను. I wouldn't have been ever able to do the work of a mother. ఒక తల్లి చేసేటువంటి సేవను ఎన్నడూ కూడా చేయగలిగి ఉండేవాడిని కాదు. I was a cricket player. నేను క్రికెట్ ఆటగాడిని. And I used to stand in the slips or just 10 feet in front of the batsman. స్లిప్స్ లో గాని బ్యాట్స్మెన్ కి 10 అడుగులు ముందుగా దూరంలో గాని నిలబడి ఉండేవాడిని. And when the bat swung, it could blast my face. ఆ బ్యాట్స్మెన్ బ్యాట్ ఊపినప్పుడు నేను అలాగా కిందకి లొంగిపోయేవాడిని. The ball could blast my face. ఎందుకంటే అలాగ బ్యాట్స్మెన్ కొట్టినప్పుడు ఆ బాల్ వచ్చి నా ముఖాన్ని పగలగొట్టగలదు కాబట్టి. కానీ I used to be so quick. అయితే నేను ఎంతో చురుకుగా ఉండేవాడిని. I had to catch. I did not miss any catches. నేను క్యాచ్ పట్టవలసి ఉండింది కాబట్టి ఎన్నడూ కూడా క్యాచ్ పట్టడంలో విఫలం చెందలేదు. But కానీ look at a mother. ఒక తల్లిని చూడండి. And the father will be reading his newspaper. నాన్నగారేమో తన వార్తాపత్రిక చదువుతూ ఉంటారు. And the baby will suddenly fall. అకస్మాత్తుగా శిశువేమో కింద పడిపోతారు. Who will jump first? అలా పడినప్పుడు మొట్టమొదటి ఎవరు దూకి వెళతారు అక్కడికి? The mother. తల్లి అలాగ చేస్తుంది. She is the best slip catcher. ఆమె అతి శ్రేష్టమైనటువంటి స్లిప్ క్యాచ్ ని పట్టేటువంటి స్త్రీ. The father, తండ్రి అయితే, is a dull old fellow. మందబుద్ధి కలిగినటువంటి వృద్ధుడు. And his bodza grows. His stomach grows. ఆయన బొజ్జ పెరుగుతూ ఉంటుంది. I could have never done the work of a mother. ఒక తల్లి యొక్క సేవని ఎన్నడూ కూడా చేయగలిగి ఉండేవాడిని కాదు. The patience of a mother. ఒక తల్లికి ఉండేటువంటి సహనం. The love of a mother. ఒక తల్లికి ఉండే ప్రేమ. Today, of course, the mothers are losing their motherhood. అయితే ఈ దినాలలో తల్లులు అనేటువంటి వారు తమ మాతృత్వాన్ని కోల్పోతున్నారు. They have lost their virginity as young women. యువతలుగా ఉండినప్పుడు వారి కన్యాత్వమును కోల్పోయినారు. And when they are married, they lose their motherhood. వివాహమైన తర్వాత వారు మాతృత్వాన్ని కోల్పోతున్నారు. You know, to be a mother, you need purity. ఒక తల్లిగా ఉండడానికి మీకు పవిత్రత కావాలి. To be a father, ఒక తండ్రిగా ఉండడానికి you need purity. నీకు పవిత్రత కావాలి. So, కాబట్టి what do we see? Oppression. మనం ఏం చూస్తున్నాము? అణచివేత. All right, the Maharajas have gone, the princedoms in the country, the small separation of various multitude of states
is all over in history. చరిత్రలో మహారాజులు గతించిపోయినారు. వారి తర్వాత వచ్చినటువంటి సంస్థాన అధిపతులు వారు గతించిపోయినారు. సంస్థానములు గతించిపోయినాయి. But కానీ has oppression gone? అణచివేత అనేది గతించిపోయినదా? No. అది మాత్రం గతించిపోలా. There is oppression in every office. ప్రతి ఆఫీసులో కూడా అణచివేత అనేది ఉన్నది. And public money is stolen. ప్రభుత్వ సొమ్ము అనేది దొంగిలించబడుతున్నది. The poor man's money is stolen. పేదవాని యొక్క డబ్బు దొంగిలించబడుతున్నది. How sad. ఎంత విచారం. Listen. వినండి. We think God is indifferent to all these things. వీటన్నిటిని కూడా దేవుడు చూస్తున్నట్టుగా ఉంటున్నాడండి అని మనం తలుస్తూ ఉంటాం. No. లేదు. He is not indifferent. ఆయన ముభావంగా లేరు. The soul that sinneth, it shall die. పాపము చేయవాడెవడో వాడు మరణిస్తారు. Judgment is going to come. తీర్పు అనేది న్యాయ తీర్పు అనేది రాబోతున్నది. And when judgment comes, న్యాయ తీర్పు వచ్చినప్పుడు the Indian Navy can't help you, Indian Air Force can't help you. భారతదేశ నౌకాదళం గాని విమాన దళం గాని మీకు సహాయం చేయలేరు. I am so surprised. నేను ఎంతో ఆశ్చర్యపడుతున్నాను. When the tsunami hit Nicobars and wiped out an airfield, నికోబార్ దీవులను సునామీ తాకి అక్కడ నుండి విమానాశ్రయం కొట్టి పడవేసినప్పుడు didn't somebody think of warning the people, saying an awful wave is coming, the airfield is gone? జల ప్రళయం అనేది రాబోతా ఉన్నది, ఇదిగో విమానాశ్రయం కొట్టుకుపోయింది అనేటువంటి విధముగా మనుషులను హెచ్చరించినటువంటి వారు, హెచ్చరించాలని తలంచిన వారు ఎవరైనా ఉన్నారా? What happened to our radio communication? మన రేడియో ప్రసారాలు ఏమైపోయినాయి? What happened to our heads? మన బుర్రలకు ఏమైపోయినవి? Nothing worked. ఏది పనిచేయలేదు. See, when judgment comes, న్యాయ తీర్పు వచ్చేటప్పుడు all our devices will malfunction. మన యొక్క ప్రయత్నములు తంత్రములు అన్నీ కూడా అవి చెడిపోతాయి. They will not work. అవి పని చేయవు. We think we can defend ourselves. We know everything. మనకి సమస్తము తెలుసు కాబట్టి మనం రక్షించుకోగలమని మనం తలుస్తూ ఉంటాం. No. లేదు. In the Western world, పాశ్చాత్య దేశంలో that's the same feeling. అదే విధమైన పరిస్థితి. Oh, we know everything. మాకు సమస్తము తెలుసు. We have got highest technology in medical treatment. వైద్య చికిత్సలో అత్యున్నతమైనటువంటి సాంకేతిక నైపుణ్యం మాకున్నది. But కానీ oh, what sorrow I see and what sicknesses. ఎలాంటి దుఃఖమును ఎలాంటి వ్యాధులను నేను అక్కడ చూస్తూ ఉన్నాను. A man said to me, ఒక ఆయన నాతో ఈ విధంగా చెప్పారు. in the Cleveland Heart Clinic, క్లీవ్లాండ్ గుండె ఆసుపత్రిలో the highest hospital treating heart patients. ఎక్కువ మంది గుండె రోగులకు చికిత్సిస్తున్నటువంటి ఆసుపత్రి అది. But కానీ what did they say? వారేం చెప్పారు? I am going to have the last procedure and nothing more can be done for me. నా కొరకు ఈ చిట్ట చివరి చికిత్సలో ఉండే భాగము చేయబడబోతున్నది. ఆ తర్వాత చేయబడగలిగింది మిగిలింది ఇంకేమీ ఉండదు. That's all, I must die. ఇంక నేను తర్వాత చనిపోవాల్సిందే. Yes. అవును. Now my dear people, ప్రియులారా, do not think that our salvation is in our hands. మన రక్షణ అనేది మన చేతిలో ఉన్నదని మీరు తలంచొద్దు. Do not think our salvation is in our politicians' hands. మన రక్షణ అనేది రాజకీయ నాయకుల చేతిలో ఉన్నదని మనం తలంచవద్దు. And do not think our salvation is in the power of the gun. తుపాకీ యొక్క బలంలో మన రక్షణ ఉన్నదని కూడా తలంచవద్దు. All that is false. అదంతా కూడా అబద్ధమే. Salvation belongeth to the loving God. ప్రేమగలైనటువంటి దేవుని యొద్ద నుండే రక్షణ వస్తుంది. అనగా రక్షణ అనేది ప్రేమగల దేవునికే చెందినది. And here what do we see in the 15th chapter? ఇక్కడ 15వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము? This father was waiting for a son who had gone far away
and cut off all communication. దూరముగా వెళ్ళిపోయినటువంటి ఆ కుమారుడు తనతో సంబంధములన్నీ తెంచేసుకున్నటువంటి ఆ కుమారుడు యొక్క తిరిగి రాకడ కొరకు తండ్రి కనిపెట్టి చూస్తూ ఉన్నారు. He is waiting. తండ్రి కనిపెట్టి చూస్తూ ఉన్నారు. So you don't tell me I am doing the pujas, I am seeking God. God is not speaking. నేనే పూజలు చేస్తున్నానండి, నేనే దేవుడిని వెతుకుతున్నానండి, దేవుడు నాతో మాట్లాడలేదండి మీరు నాతో చెప్పొద్దు. Yes. అవును. Many of us have human techniques in religion. భక్తి విషయంలో మనకి మానవ సంబంధమైనటువంటి యుక్తులు తంత్రములు ఉన్నవి. And some religious people try to teach you some techniques which are simply not there in the Bible. కొంతమంది భక్తి పరులని చెప్పుకునేటువంటి వారు బైబిల్లో లేనటువంటి కొన్ని భక్తి సంబంధమైన సూత్రములు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. Listen friends, వినండి స్నేహితులారా, it is God who is waiting for you. మీ కొరకు కనిపెడుతూ ఉన్నది దేవుడు. How long has he waited for you? మీ కొరకు ఆయన ఎంత కాలం కనిపెట్టి ఉండినారు? Here the Bible does not say how long. It says till this boy had lost everything. ఎంత కాలం కనిపెట్టి ఉండినారన్న విషయాన్ని బైబిల్ చెప్పడం లేదు కానీ ఆ కుర్రవాడు సమస్తమును కోల్పోయినంత వరకు కూడా కనిపెట్టి ఉండినారు. Don't you see, go into the villages and you will see people who have lost their health, lost their families. మీరు గ్రామాలకు వెళ్ళి చూసేటట్లయితే అక్కడ ఆరోగ్యమును కుటుంబమును సమస్తమును కోల్పోయినటువంటి ప్రజలను మీరు చూస్తారు. They have lost their crops. వారి పంటలను వారు కోల్పోయినారు. Maybe the irrigation people did not give them sufficient water. ఈ నీటి పారుదల శాఖ వారు తగినటువంటి నీరును వారికి ఇవ్వలేకపోయినారు. And the government did not think about connecting some of the canals in advance. You know, you have to think in advance. మీరు ముందుగా ఆలోచించాలి, కానీ ప్రభుత్వం కూడా కొన్ని కాలాలను ఇక్కడ వరకు తీసుకొని రావాలనేటువంటి విషయాన్ని ఆలోచించలేదు. And you can find so many farmers killing themselves today. I understand. ఈ దినమందు ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారనే విషయాన్ని నేను గ్రహిస్తున్నాను. How sad. ఎంత విచారం అది. Lost everything. సమస్తాన్ని కోల్పోయినారు. Feel they cannot pay their debts. ఇప్పుడు అప్పులు చెల్లించలేమనేటువంటి బాధలో ఉన్నారు. They fear they can't feed their children. బిడ్డలను పోషించలేమనేటువంటి భయంతో ఉన్నారు. Lost everything. సమస్తమును కోల్పోయినారు. And therefore they feel they must also kill themselves. కాబట్టి తమను తాము చంపుకోవాలని వారు భావిస్తూ ఉన్నారు. Now dear people, ప్రియులారా, don't let us say some official should save them, somebody should send them money. కొంతమంది అధికారులు వారిని రక్షించాలి, ఎవరెవరికి డబ్బులు పంపించాలని మనం చెప్పొద్దు. You and I, నీవు నేను have to lift such people. అలాంటి వారిని పైకి లేవనెత్తాలి. I have met many people who were about to commit suicide. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉండినటువంటి అనేకులను నేను కలుసుకున్నాను. And just at that time these meetings went to their place. ఖచ్చితంగా వారు అలాగ తలంచే ఆ సమయంలోనే ఈ కూటములు వారి కొరకు ఏర్పాటు చేయబడినవి. When they had lost all hope, జీవితంలో నిరీక్షణ అంతటిని వారు కోల్పోయినప్పుడు, and God saved their lives. దేవుడు వారి జీవితంలో రక్షించినాడు. God spoke to them. దేవుడు వారితో మాట్లాడినారు. God remade their lives. దేవుడు వారి జీవితంలో నూతనపరిచినారు. Now ఇప్పుడు we have a message of hope to give to our people. మన ప్రజలకు ఇవ్వడానికి మన వద్ద నిరీక్షణ వర్తమానం ఉన్నది. A message of recovery. కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకునేటటువంటి వర్తమానము. A message of release. విడుదల అనేటువంటి వర్తమానము. So కాబట్టి when he rose up and came back, అతడు లేచి తిరిగి వచ్చిన తర్వాత, that is, rose and began to make his way back, అనగా లేచి తిరుగు ప్రయాణము తండ్రి వద్దకు రావడానికి ప్రారంభించిన తర్వాత what happened? ఏం జరిగినది? The father saw him a great way off. ఇంకా చాలా దూరముగా ఉండగానే తండ్రి అతనిని చూచి,
great way off. అతను ఇంకా చాలా దూరముగా ఉండగానే That looks like my son. అతడు నా కుమారుడిలాగా కనబడుతున్నాడు. He is very different from when he took off from my palace. నా యొక్క భవనం నుండి వెళ్ళిపోయిన నాటికంటే ఇతని ముందు చాలా వ్యత్యాసంగా కనబడుతున్నాడు. Of course, he had been keeping the pigs. ఎందుకంటే అతడు అప్పటి వరకు కూడా పందులను కాయిచూ ఉండినాడు కాబట్టి. He must have been very different in his appearance. అతడు కనబడడానికి ఎంత వ్యత్యాసముగా ఉండినాడు. But కానీ a father's eye, అయితే తండ్రి యొక్క కళ్ళు, a waiting father. ఒక కనిపెట్టే తండ్రి. What did he say? ఆయన ఏం చెప్పారు? That is my son. అతడే నా కుమారుడు. I will run and receive him. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని స్వీకరిస్తాను. So my dear friends, కాబట్టి నా స్నేహితులారా, who is the one who is waiting? కనిపెట్టుచుండినటువంటి వారు ఎవరు? The living God, సజీవుడైన దేవుడు, the loving Savior. ప్రేమ కలిగిన రక్షకుడు. He is waiting for you. ఆయన మీ కొరకు కనిపెట్టుచున్నారు. Do you think the Prime Minister is going to wait 10 minutes for me? నా కొరకు ప్రధానమంత్రి గారు కనీసం 10 నిమిషాలను కనిపెట్టి ఉంటారని మీరు తలస్తారా? See, we go to the dentist or to the hospitals. ఒక దంత వైద్యుని వద్దకు గాని ఆసుపత్రికి గాని మనం వెళ్తాము. How long we wait? ఎంతసేపు అక్కడ మనం కనిపెడతాము. We have learned to wait for so many things. అనేక వాటి కొరకు కనిపెట్టి ఉండడాన్ని మనం నేర్చుకున్నాము. I have waited in mechanics, car mechanics, కారు మెకానిక్ దగ్గర, bicycle mechanics. సైకిల్ మెకానిక్ దగ్గర వేచి ఉంటాను నేను I నేర్చుకున్నాను. have waited at the tailor's place. బట్టలు కుట్టే వాని దగ్గర కనిపెట్టి ఉండడం I కూడా have చేశాను. waited with the man who was ironing my clothes. నా బట్టలు ఇస్త్రీ చేసే వాని దగ్గర కూడా నేను కనిపెట్టాను. Oh yes, we wait everywhere. మనము ప్రతి చోట కనిపెడతాము. For a bus, oh how long I have waited for buses. బస్సుల కొరకు నేను ఎంత కాలం కనిపెట్టినాను. All right. సరే, So we think, కాబట్టి మనం తలస్తాము. we are also waiting for God. దేవుని కొరకు కూడా మనం కనిపెడుతూ ఉన్నాము. No, లేదు, it is God who is waiting for you. దేవుడే నీ కొరకు కనిపెట్టుచున్నారు. Now if you turned to the 3rd chapter of Revelation, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే, there is a terrible description of one of the churches of that time. ఆ కాలంలో ఉండినటువంటి ఒక సంఘం గురించినటువంటి భయంకరమైన వివరణ ఉన్నది. 17th verse. 17వ వచనము, Because thou sayest, I am rich and increased with goods, నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను అని నీవు, and have need of nothing, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు, and knowest not that thou art wretched, నీవు దౌర్భాగ్యుడవును, miserable, దిక్కుమాలిన వాడవును, and poor, దరిద్రుడవును, and blind, గ్రుడ్డివాడవును, and naked. దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. Listen, వినండి, who is being described in these words? ఈ మాటలలో ఎవరిని గురించి వివరించబడినది? About one of the groups of people who were saying we are good Christians. మేము మంచి క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి ఆ ఒక గుంపుని గురించి ఇవి చెప్పబడినవి. Let me tell you, నేను మీతో చెప్పాలి, this country has not seen good Christians. ఈ దేశము మంచి క్రైస్తవులను చూడలేదు. I feel ashamed. I feel very sad. దాని విషయమై నేను ఎంతో విచారపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. This country has not seen real Christians. ఈ దేశము ఇంతవరకు నిజమైన క్రైస్తవులను చూచి ఉండలేదు. How sad. ఎంత విచారం అది. Those who walk with God, దేవునితో నడిచేటువంటి వారిని, those whose righteousness exceeds the righteousness of religious humbugs,
భక్తి పేరు చెప్పుకునే Pharisees. మోసగాళ్ళ కంటే పరిసయ్యుల కంటే అత్యధికమైనటువంటి నీతి కలిగినటువంటి వారు, who can be only described as the light of the world. లోకమునకు వెలుగై ఉన్నారని మాత్రమే చెప్పబడగలిగినటువంటి వారు. This country has not seen such people. అలాంటి వారిని ఈ దేశం ఇంకా చూచి ఉండలేదు. Mother, తల్లులు, you have not produced such people. అలాంటి వారిని మీరు సిద్ధం చేయలేదు. If you were a humble person, మీరు కనుక దీనులుగా ఉండినట్లయితే, if you really know Jesus, నిజంగా యేసుని మీరు ఎరిగి ఉండినట్లయితే, you will desire that your children should be the light of the world. మీ పిల్లలు లోకమునకు వెలుగుగా ఉండాలని మీరు కోరుకుంటారు. Father, తండ్రులు, you work hard to get some food on the table, భోజన బల్ల మీద భోజనం సిద్ధపరచడానికి మీరు కష్టపడి పనిచేస్తారు. to pay for your children's education. మీ పిల్లల విద్య కొరకు చెల్లించడానికి కష్టపడి పనిచేస్తారు. But if you are a real father, అయితే మీరు నిజమైన తండ్రి అయితే, you would desire that your children should be the light of the world. మీ పిల్లలు లోకమునకు వెలుగుగా ఉండాలని మీరు కోరుకుంటారు. My father, మా నాన్నగారు before he died, ఆయన చనిపోకడానికి he ముందు told me something which I could hardly believe. నేను నమ్మలేనటువంటి దానిని ఆయన నాతో చెప్పినారు. You know what he said? ఆయన ఏం చెప్పారు తెలుసా? God told me దేవుడు నాతో చెప్పారు that he is going to use you more than he used me. దేవుడు నన్ను వాడుకున్న దానికంటే నిన్ను ఎక్కువగా వాడుకొనబోతున్నారు. Oh, I was amazed. I could not believe that. నేను ఎంత ఆశ్చర్యపడ్డానంటే దాన్ని నమ్మలేకపోయినాను. Because ఎందుకంటే in my father's ministry, మా నాన్నగారి సేవలో I could see wicked people, drunkards, murderers, దుష్టులు, త్రాగుబోతులు, నరహంతకులు, all kinds of leaders, అన్ని రకముల నాయకులు, hiding sin, stealing things, పాపములను దాచిపెడుతూ వస్తువులను దొంగిలిస్తూ ఉండిన వారు turning to righteousness, నీతి వైపు తిరగడాన్ని నేను చూచినాను. and all the miracles of the Bible, బైబిల్లో ఉన్నటువంటి అద్భుతములన్నీ కూడా, including the raising of the dead, చనిపోయిన వారిని బ్రతికించడం అనేటువంటి అద్భుతంతో కూడా taking place in the ministry, in the lives of simple people converted in my father's meetings. మా నాన్నగారి కూటములలో మారుమనసు పొందినటువంటి సామాన్య ప్రజల సేవలో కూడా ఇలాంటివి జరగడం నేను చూచినాను. Now, my dear friends, ప్రియ స్నేహితులారా, that's a father, తండ్రి అంటే అలా ఉండాలి. praying father. ప్రార్థన చేసే తండ్రి. He wanted that I should be indeed a person who will glorify God. నిజముగా దేవుని మహిమపరిచేటువంటి వ్యక్తిగా నేను ఉండవాలని తండ్రి కోరుకున్నారు. Look at the fathers and mothers of today. అయితే ఈనాడు ఉన్నటువంటి తల్లిదండ్రులను మీరు చూడండి. Oh, my son should get a job in Hyderabad for 40,000. నా కుమారుడికి 40,000 జీతం వచ్చేటువంటి ఉద్యోగం తప్పనిసరిగా హైదరాబాద్లో రావాలి. And with the computer skills he may be sent to America. అతనుకున్న కంప్యూటర్ నైపుణ్యంతో అమెరికాకు పంపించబడాలి. And then he can earn some more. అప్పుడు అక్కడ ఇంకా ఎక్కువగా సంపాదిస్తాడు. That's all. అంతేనా? The love of money is the root of all evil. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. That's all you want from your son? మీ కుమారుడి దగ్గర నుంచి మీరు కోరుకునేది అదేనా? So what do you want your son to do? మీ కుమారుడు ఏం చేయాలో మీరు కోరుకుంటున్నారు? Oh, you must build a nice house. అతడు ఒక మంచి ఇల్లు కట్టాలి. And he must have a car. ఆయనకు ఒక కారు ఉండాలి. And he must have 6 wives. ఆయనకు 6 భార్యలు ఉండాలి. Correct? అది అవునా? You're a father? మీరు తండ్రి అయ్యుండి, Of course, when money goes up, డబ్బు అనేది బాగా పెరిగినప్పుడు drink will go up, త్రాగుడు కూడా పెరుగుతుంది, greed will go up, పేరాశ పెరుగుతుంది, oppression will go up. అణచివేత అనేది కూడా పెరుగుతుంది. If he does not oppress anybody, he will oppress his wife. ఆయన ఎవరిని అణచివేయకపోతే భార్యనైనా అణిచేస్తాడు. Because ఎందుకంటే he's a greedy man. అతడు పేరాశ కలిగిన వాడు కాబట్టి All he wants is money. అతడు కావాల్సినంత డబ్బే. Oh, he tells his wife, తన భార్యతో అతడు చెప్తాడు, see, you're wasting all my money. నీవు నా డబ్బంతా వృధా చేస్తున్నావు. Yes, I have seen many big people oppressing their wives.
అవును, చాలా మంది పెద్దవాళ్ళు అనబడేటువంటి వారు ఆ విధంగా భార్యలను అణిచివేయడాన్ని నేను చూశాను. And laughing at their wives. వారి భార్యలను చూసి నవ్వడము. See how I am living. చూడండి నేను ఎలాగ జీవిస్తా ఉన్నాను. I can go to any woman. నేను ఏ స్త్రీ వద్దకైనా వెళ్ళగలను. Listen, my dear friend. వినండి స్నేహితులారా. The love of money is the root of all evil. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. And today, ఇవాళ if your qualities should be catalogued, what would be the first quality? మీ గుణగణాలన్నీ కూడా ఒక జాబితాగా రాసేటట్లయితే మొదటగా ఏది ఉంటుంది? What is the word which comes most often or heard in your house? మీ ఇంటిలో మీరు ఎక్కువగా మాట్లాడుకునేది లేక వినబడేది ఆ మాట ఏమిటి? From the morning till night. ఉదయం నుండి రాత్రి వరకు కూడా Money, 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 money. డబ్బు 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 డబ్బు. And you think you are going to be happy? దాన్ని బట్టి మీరు సంతోషంగా ఉంటారని తలంచబోతున్నారా? No. లేదు. The Bible says బైబిల్ సెలవిస్తుంది that you are only going to bring upon yourself many sorrows. నీ మీదకి నీవే అనేక దుఃఖములను తీసుకొని రాబోతూ ఉన్నావు. That you are going to drown yourself in many sorrows. అనేక దుఃఖాలలో నీవు మునిగిపోబోతూ ఉన్నావు. So, కాబట్టి what is the Bible describing here? ఇక్కడ బైబిలు దేనిని వివరిస్తూ ఉన్నది? A group who call themselves Christians. క్రైస్తవులని పిలిపించుకునేటువంటి ఒక గుంపు. You say you're rich and increased with goods. నేను ధనవంతుడను ధనవంతుడు చేస్తున్నాను నీవు చెప్తున్నావు. You say you have need of nothing. నాకేమీ కొదవలేదని నీవు చెప్తున్నావు. But thou knowest not that thou art poor. నీవు దరిద్రుడవని ఎరుగవు నీవు. And miserable. దిక్కుమాలిన వాడవు. And wretched. దౌర్భాగ్యుడవు. And blind. గుడ్డివాడవు. And naked. దిగంబరుడు ఉన్నావని నీకు తెలియదు. You don't even know that you are naked. నీవు దిగంబరుడవై ఉన్నావనే సంగతి కూడా నీకు తెలియదు. You know, folks, ప్రియులారా, we don't see that we are naked, do we? మనం దిగంబరులుగా ఉన్నామని మనం చూసుకోవడం లేదు. అవును కదా? Oh, how sad. ఎంత విచారం అది. You know, when I was coming today from Hyderabad, నేదిన మందు హైదరాబాద్ నుండి ఇక్కడికి వస్తూ ఉండగా passing through some of the bazaars కొన్ని బజార్లు on the road, రోడ్డు మీద వస్తున్నప్పుడు కొన్ని బజార్లు దాటి వస్తూ ఉన్నాను. I felt very sad. నేను చాలా విచారపడినాను. How many of these people do not know that Jesus loves them? Jesus became the prayashchit bali for their sins. యేసు వారిని ప్రేమిస్తూ ఉన్నారని, వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి అయినారని ఎంతమంది ప్రజలకు తెలియదు. Now, that is our nakedness. అదే మన దిగంబరత్వం. Clear. స్పష్టం. Our shame is clear. మన సిగ్గు అనేది స్పష్టంగా కనబడుతున్నది. We have done very little, nothing. మనం దాదాపుగా ఏమీ చేయలేదు. Oh, how sad. ఎంత విచారం అది. And the last command of Jesus is, యేసు యొక్క చివరి ఆజ్ఞ, take this good news to every creature. సమస్త సృష్టికి కూడా మీరు ఈ సువార్తను తీసుకొని వెళ్ళండి. To every man and woman. ప్రతి స్త్రీ పురుషుని వద్దకు. Have we taken it to Siberia? సైబీరియాకు మనం ఈ సువార్తను తీసుకొని వెళ్ళినామా? Have we taken it to China? చైనాకు తీసుకొని వెళ్ళినామా? The fellowship is beginning to work very close to China, చైనాకు సమీపంలో సహవాసం, బర్మాకు సమీపంలో సహవాసం, బంగ్లాదేశ్ సమీపంలో, and many of these other, of course, in Nepal. నేపాల్లో అనేక స్థలంలో సహవాస సేవ అనేటువంటిది మనం ప్రారంభించాము. And people are turning to the Lord. ప్రజలు ప్రభు వైపు తిరుగుతూ ఉన్నారు. And some of our brothers and sisters are doing great sacrificial work.
మన సోదరులు కొందరు ఎంతో త్యాగంతో కూడినటువంటి సేవ చేస్తూ ఉన్నారు. But only in this fellowship, అయితే ఈ సహవాసంలో మాత్రమే we don't talk about sacrifice. త్యాగం గురించి మాత్రమే మాట్లాడము. Because ఎందుకంటే whatever I may sacrifice, నేను ఎలాంటి త్యాగం చేసినప్పటికీ if you put it beside the cross, శిలువ ప్రక్కన మీరు దాన్ని పెట్టేటట్లయితే it is nothing. అది ఏమీ లేనట్లే. So why don't talk about sacrifice? కాబట్టి నేను త్యాగాన్ని గురించి మాట్లాడను. Even if I die on this platform, ఈ వేదిక మీద నేను చనిపోయినప్పటికీ కూడా it doesn't matter. It's not sacrifice. అది విలువలేనిదే, అది త్యాగం కాదు. I owe this truth, this gospel to you. నేను ఈ సువార్త చెప్పుటకు మీకు రుణపడి ఉన్నాను. I am only paying you my debt. నా రుణాన్ని నేను మీకు I am చెల్లిస్తున్నాను. only paying my great debt to the Lord Jesus. యేసుక్రీస్తుకు నేను ఇవ్వాల్సిన గొప్ప రుణమును తిరిగి చెల్లిస్తున్నాను. That's all. అంతే. No, don't think, oh, he's doing this, he's doing that, but great service. No. నన్ను గురించి ఆయన ఇచ్చేస్తున్నారు గొప్ప సేవ చేస్తున్నారు మీరు చెప్పొద్దు, వద్దు. Nothing. ఏమీ లేదు. What I am doing is nothing. నేను చేసేది ఏమీ లేదు. Listen. వినండి. You do not know that you're wretched. నీవు దౌర్భాగ్యుడైన విషయం నీకు తెలియదు. And do you wait for such people? అలాంటి వారి కొరకు మీరు కనిపెడుతూ ఉన్నారా? The situation seems to be a really desperate and hopeless situation. పరిస్థితి ఎంతో దుర్భరముగాను ఎంతో నిరీక్షణ లేనటువంటి స్థితిగాను ఉంటున్నది. Thou knowest not. నీకు తెలియదది. You say you're rich నేను when ధనవంతుడని, you're poor. నువ్వు పేదవాడు దరిద్రుడు అయ్యుండి ధనవంతుడని చెప్తున్నావు. And you're increased with goods. ధనవృద్ధి చేసుకొని ఉన్నానని చెప్తున్నావు. Of course, we are all the time trying to buy this, buy that, increase this, increase that. కాబట్టి మనం ఎల్లప్పుడు ఇది కొని అది కొని దాన్ని వృద్ధి చేసుకోవాలి, దీన్ని వృద్ధి చేసుకోవాలి. Listen. వినండి. Do you think that God should have patience with such people? అలాంటి వారితో దేవుడు సహనం కలిగి ఉండాలని మీరు తలస్తున్నారా? Well, I would say అయితే నేనైతే చెప్తాను, God has been too patient with me. నా పట్ల దేవుడు బహు సహనము కలిగి ఉండినారు. Let him be patient with others. ఇతరుల పట్ల కూడా సహనం కలిగి ఉండనివ్వండి. But కానీ judging ourselves strictly, మనల గురించి మనం ఖచ్చితంగా తీర్పు తీర్చుకుంటే do we deserve that God should keep waiting and waiting and waiting for us? మన కొరకు దేవుడు అలా కనిపెట్టి ఉండడానికి మనం తగిన వారమేనా? Is it not just to send us to our just judgment? తీర్పులోనికి మనల్ని పంపడానికే అది ఆయనకు న్యాయం కాదా? Is it not just that you and I are sent to hellfire? నీవు నేను నరకాగ్నికి పంపబడడం న్యాయం కాదా? Yes, it is. అవును, అది న్యాయమే. We have chosen many gods. మనం అనేక దేవతలను ఎన్నుకున్నాము. We have called everything God. ప్రతిదాన్ని మనం దేవుడిని పిలిచాము. We have called gold our God. మనకు బంగారము దేవతలు. We have called gold our God. బంగారమునే మన దేవుడని మనం పిలిచినాము. My dear friend, ప్రియ స్నేహితులారా, here the Bible says, ఇక్కడ బైబిల్ సెలవిస్తున్నది, behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. If any man hear my voice. ఎవడైనా నా స్వరం విని. 20th verse. 20వ వచనము. Revelation 3rd chapter 20. ప్రకటన 3:20. If any man hear my voice. ఎవడైనా నా స్వరము విని. And open the door. తలుపు తీసిన ఎడల. I will come into him. నేను అతని యొద్దకు వచ్చి. And will sup with him. అతనితో కూడా భోజనం చేయుదును. And he with me. అతడు నాతో కూడా భోజనం చేయును. I am going to love him. I am going to be with him. నేను అతనిని ప్రేమించి అతనితో ఉండబోచున్నాను. I am waiting for him. నేను అతని కొరకు కనిపెట్టుచున్నాను. I am knocking. నేను తలుపు తట్టుచున్నాను. I am standing. నేను నిలవబడి ఉన్నాను. I am left outside. నేను బయట నిలవబెట్టబడి ఉన్నాను. But I am still waiting. అయినప్పటికీ నేను కనిపెట్టుచున్నాను.
my dear people, నా ప్రియులారా, how long do you want God to be waiting on you? నీ కొరకు ఎంత కాలం దేవుడు కనిపెట్టాలని మీరు కోరుచున్నారు? I'm going to eat my supper by myself. నా భోజనం నేనే తింటాను. I am happy as I am. నేను ఉన్న స్థితిలో సంతోషంగా ఉన్నాను. I am rich and increased with goods. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను. I don't want to see my nakedness. నా దిగంబరత్వాన్ని నేను చూడను. I don't want to admit my wretchedness. నా దౌర్భాగ్య స్థితిని నేను ఒప్పుకోను. When you are persisting in that kind of rebellion, అలాంటి తిరుగుబాటులో నీవు కొనసాగుతూ ఉంటే, why should God wait for you? అలాంటప్పుడు దేవుడు నీ కొరకు ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి? Why should God pardon you? ఎందుకు దేవుడు మిమ్మల్ని క్షమించాలి? I don't see any reason why God should wait for a sinner like me. నా వంటి పాపి కొరకు దేవుడు కనిపెట్టుకొని ఉండటంలో నేను ఏ యోగ్యతను చూడడం లేదు. Why he should invite me? Come unto me, all you that labor. ప్రయాసపడి భారం మోయుచున్న వారలారని ఆయన ఎందుకు నన్ను పిలవాలి? You know, some of us love to continue in our misery. We like to continue in our bondage. మనలో కొందరము మన దురవస్థలోను మన బంధకంలోను కొనసాగడానికి మనం ఇష్టపడతామని Some of us love our addictions. మనము కొందరము మన వ్యసనంలో మనం ప్రేమిస్తున్నాము. Why should God release us? అలాంటప్పుడు దేవుడు ఎందుకు మనల్ని విడిపించాలి? No. లేదు లేదు లేదు. He is love. He is love. ఆయన ప్రేమయ్య ఉన్నారు. He is love. ఆయన ప్రేమయ్య ఉన్నారు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. He wants to release you. మిమ్మల్ని విడుదల చేయగోరుచున్నారు ఆయన. And he wants to bless you. మిమ్మల్ని దీవించగోరుచున్నారు. And he does not stop there. అంతటితో ఆయన అక్కడ ఆగరు. You know, all of us like blessing. మనందరికీ దీవెన అంటే ఇష్టమే. God's blessing, దేవుని యొక్క ఆశీర్వాదము, which no man can take away. ఏ మానవుడు తీసివేయలేనటువంటిది. But కానీ there is a further step. ఇంకొక అడుగు మీరు వేయాలి. There is a further step ఉన్నది. మరొక అడుగు అనేది ఉన్నది. What is that? ఏంటో అడుగు? I will make you a blessing. నేను మిమ్ములను దీవెనకరముగా చేస్తాను. That's what God said to Abraham. అబ్రహాముతో దేవుడు అదే సెలవిచ్చారు. And now shall we keep Jesus waiting? ఇప్పుడు మనం యేసునిలా కనిపెట్టుచూ ఉంచుదామా? No. లేదు. Let us tell him. ఆయనతో ఇప్పుడు చెప్దాము. Lord, I open the door. ప్రభువా, నేను తలుపును తెరుస్తున్నాను. My creaky, rusty door. నా తుప్పు పట్టినటువంటి తలుపు. I open it to you. మీ కొరకు నేను దాన్ని తెరుస్తున్నాను. I have opened it for all kinds of sins. అన్ని రకముల పాపలకు నేను వాటిని తెరిచినాను. For all kinds of impurity. అన్ని రకముల అపవిత్రతకు నేను వాటిని తెరిచినాను. But now I open it to you. అయితే ఇప్పుడైతే నేను దానిని మీ కొరకు తెరుస్తున్నాను. I want you to come in. మీరు లోపలికి రమ్మని కోరుచున్నాను. I want you to sup with me. మీరు నాతో భోజనం చేయమని కోరుచున్నాను. I want you to have that close friendship with me. నాతో అతి సన్నిహితమైన సహవాసం మీరు కలిగి ఉండమని కోరుచున్నాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. In a few moments we'll send you home. కొన్ని క్షణాలలో మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపివేస్తాము. Tell God. దేవునితో చెప్పండి. Oh God. ఓ దేవా, wash me from my sins. నా పాపముల నుండి మీరు నన్ను కడగండి. How stubborn I am. How rebellious I am. నేను ఎంత మొండివానిగా తిరుగుబాటు చేసిన వానిగా ఉన్నాను. Why is it you're still waiting for me? ఎందుకొరకు ప్రభువా మీరు ఇంకా నా కొరకు కనిపెట్టుకొని ఉన్నారు? Why is it you're looking for me? Is he coming? Is she coming? అతడు వచ్చుచూ ఉన్నాడా? ఆవిడ వస్తూ ఉన్నదని ఇంకా ఎందుకు మీరు నా I కొరకు see కనిపెట్టుకొని ఉన్నారు? him afar off. That must be my son. ఇదిగో నేను అతన్ని దూరం నుండి చూస్తున్న అతను నా కుమారుడై ఉంటాడు. I will run and embrace him. నేను పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కౌగిలించుకుంటాను. Lord, we are not worthy of your embrace. ప్రభువా, మీ కౌగిలింతకు మేము యోగ్యులము కాము. Tell God. దేవునితో చెప్పండి. Oh holy God. ఓ పరిశుద్ధ దేవా, I am not worthy of your embrace. మీరు కౌగిలించుకోవడానికి నేను యోగ్యుని కాను. I am worthy of hellfire. నేను నిత్య నరకాగ్నికి అర్హుడను. Cleanse me. నన్ను శుద్ధినిగా చేయండి. Wash me in your blood. మీ రక్తంలో నన్ను కడగండి.
I will not keep you waiting anymore. ఇంకెంత మాత్రం మిమ్మల్ని అలాగ కనిపెట్టి ఉంచను ప్రభువా. Lord Jesus, ప్రభువైన యేసు, make me a new person. నన్ను నూతన వ్యక్తిగా చేయండి. And I will lift my neighbor. అప్పుడు నా పొరుగువారిని నేను పైకి లేవనెత్తుతాను. Pray in your hearts. మీ హృదయాలలో ప్రార్థించండి. God is listening to you. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నారు. Gracious Father, కృపగలిగిన తండ్రి, let your hand be upon these dear people. ఈ ప్రియుల మీద మీ హస్తాన్ని సాచండి. Forgive us, Lord Jesus. మమ్మల్ని క్షమించండి ప్రభువైన యేసు. We are worthy to be spewed. మేము ఉమ్మి వేయబడుటకే తగిన వారము. Even as you said about the Laodicean church. లౌదికే సంఘాన్ని గురించి మీరు చెప్పినట్లుగా we are worthy to be spewed. మేము మీ చేత ఉమ్మి వేయబడుటకే తగిన వారము. But కానీ you want to sup with us. మాతో భోజనం చేయాలని మీరు కోరుచున్నారు. And therefore, Lord Jesus, కాబట్టి ప్రభువైన యేసు, come to everyone here. ఇక్కడ ఉన్న ప్రతి వారి వద్దకు మీరు రండి. Let us not hide our sins anymore. ఇంకెంత మాత్రం కూడా మా పాపాలను మేము దాచిపెట్టకుండా చేయండి. Help us to put away our pride and our rebellion. మా గర్వమును తిరుగుబాటును మేము విడిచిపెట్టుటకు సహాయం చేయండి. Wash us from our sins. మా పాపముల నుండి మీరు మమ్మల్ని కడగండి. Please, Lord, దయచేసి ప్రభువా, touch everyone here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్.